ఒక లేయర్ తీసుకోమన్నా కదా, దాన్ని మరొక 7 ఇంచులకి ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ అయినా పర్లేదు, ఇలానే తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవు? 7. కింద దాన్ని కూడా 7. వెడల్పు ఎంత చెప్పండి? వెడల్పు కుట్టుతో కలిపి 13. ఎప్పుడైనా కూడా మనము కుట్టుతో కలిపిందే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టిన తర్వాత మనం ఎంత తీసుకున్నామో అంతకు వస్తుంది. 12కి రావాలంటే 13 తీసుకోవాలి. ఇది 13 అనేది వెడల్పు, ఇది పొడవు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి దీన్ని. చూడండి, డబల్ వచ్చింది. దీన్ని లేదు సింగిల్గా తీసుకుంటే కూడా దీన్ని వేరువేరుగా కట్ చేసి వేరువేరుగా తీసుకొచ్చి, మీ క్లాత్ లేకపోతే ఏం చేస్తారు, ఇదొక కలర్ ఇదొక కలర్ తీసుకుంటారు, కానీ కాటన్ క్లాత్ వాడతారు. అప్పుడు మీరు దీన్ని 7 ఇంచెస్, దీన్ని 7 ఇంచెస్, ఇది 13 ఇంచెస్ ఉండాలి. ఓకే, ఇది టోటల్ పొడవు వెడల్పులో మెయిన్ క్లాత్ అంటారు దీన్ని. దీన్ని మధ్య పట్టీ కోసం ఏం చేయాలంటే, మధ్యలో మిడిల్ పాయింట్, మధ్య పట్టీకి మనము ప్లస్ చేసుకున్నాం కాబట్టి మధ్యలో సగం చేసుకోవాలి. సగం చేసుకొని మధ్యలో గుర్తుపెట్టి ఎంత? 2 ఇంచెసా? 2 ఇంచెస్, 2 ఇంచెస్ లైన్ వేసుకోవాలి మధ్య పట్టి. ఇప్పుడు ఇది మధ్యలోకి కుట్టు వేసుకుంటే అటు సగం ఇటు సగం వస్తుంది. ఇలా మీరు కుట్టు వేస్తారు కదా, కుట్టేసినప్పుడు 2 ఇంచెస్ని 1 ఇంచ్గానే వస్తుంది. ఓకే, మధ్య పట్టి అనేది ఇక్కడ వస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది. ఇది మధ్య పట్టి అని రాసుకోండి. మధ్య పట్టి, ఓకేనా? ఇది మధ్య పట్టి. ఇది మెయిన్ క్లాత్ అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మాడబిల్ల చెప్పండి. మాడబిల్ల డబల్ లేయర్ అయితే డబల్, 2.5 ప్లస్ ఇటు కూడా 2.5. కొంచెం పైకి పెట్టాలి కెమెరా. స్క్వేర్ షేప్లో తీసుకోవాలి. ఇట్లా డబల్ అయితే డబల్, మందం ఉంటే ఒకటే లేయర్ తీసుకోండి. ఇది మాడబిల్ల, ఇట్లా రాసుకోండి. మాడబిల్ల తర్వాత కుచ్చుల క్లాత్. మిగిలిన దాంట్లో కుచ్చుల క్లాత్ ఎంత చెప్పినా 3 ఇంచుల 3 ఇంచెస్ పొడవు, తర్వాత 40 ఇంచెస్ వెడల్పు. అంటే మనకు 40 ఇంచెస్ క్లాత్ లేదనుకోండి, 20 ఇంచులు ఒక దగ్గర, తర్వాత మళ్ళీ ఒక 3 ఇంచుల పొడవు, ఒక 20 ఇంచులు ఒక దగ్గర తీసుకోవాలి. 20 ప్లస్ 20 40 అవుతుంది కాబట్టి మీటర్, కనీసం మీటర్ క్లాత్ని మనం తీసుకోవచ్చు. ఇలా 2 ముక్కలు విడిగా తీసుకోవాలి. లేదు అంత క్లాత్ ఉందంటే మీరు డైరెక్ట్ పొడవు తీసుకోండి. ఇది కుచ్చుల క్లాత్, దీన్ని బిస్కెట్ కుచ్చులు పెడతారు, కుచ్చుల క్లాత్ అని రాసుకోండి. ఇది కుచ్చుల క్లాత్. తర్వాత ఏముంది నెక్స్ట్? నాడల 2 ఇంచులు పొడవు, 5 లేదా 6. సేమ్ అట్లనే 2 ముక్కలు తీసుకోండి. 2 ముక్కలు తీసుకోవాలి నాడలకి. ఇలా మనము క్లాత్లో అయినా పర్లేదు, న్యూస్ పేపర్లో అయినా పర్లేదు, దేనికి అదే రాసుకోవాలి, దానిపైన పేరు రాసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ టేప్తో కానీ స్కేల్తో కానీ కొలుచుకోవాలి. ఇది కుచ్చుల క్లాత్, ఇది నాడాలది. 1.5లో కూడా కుట్టొచ్చు నాడాలది. ఇది మాడబిల్ల, ఇక్కడ మాడబిల్లని రాసిన, ఇక్కడ నాడాలని రాసుకోండి. మాడబిల్ల అనేది మధ్యలో వస్తుంది. ఒకసారి ఫోటో తీయండి ఇది.